అలాస్కా ఒకప్పుడు రష్యా పాలనలో ఉన్న మంచు నేల నేడు అమెరికా వ్యూహాత్మక కవచంగా నిలిచింది. శుక్రవారం ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ కానుండడం శతాబ్దాలుగా మారిన సంబంధాలు, యుద్ధ సవాళ్లు, భూభాగ రాజకీయాల మధ్య కొత్త అధ్యాయం లిఖిస్తుందా, విఫల చరిత్రకు సాక్షిగా నిలుస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇద్దరు అగ్రనేతలు అలాస్కాలో సమావేశం కావడం ఈ రాష్ట్రానికి రష్యాతో ఉన్న సుదీర్ఘ చరిత్రలో మరో కీలక అధ్యాయం. 18వ శతాబ్దంలోనే సైబీరియన్ బొచ్చు వ్యాపారులు బేరింగ్ సముద్రం దాటి అలాస్కాకు చేరుకున్నారు. యాంకరేజ్లోని పాత భవనాలు, రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి, అలాస్కా స్థానికుల రష్యన్ ఇంటి పేర్లు నాటి రోజులను గుర్తు చేస్తాయి. బేరింగ్ జలసంధిలోని లిటిల్ డెమోమెడ్ ద్వీపం రష్యా బిగ్ డెమోమెడ్కి 5 కిలోమీటర్ల లోపే ఉండడంతో రెండు దేశాలు భౌగోళికంగా అతి దగ్గరగా ఉన్నాయి. 1867లో రష్యా క్రిమియన్ యుద్ధం తరువాత ఆర్థిక ఇబ్బందుల్లో పడగా జార్ అలెగ్జాండర్కి అలాస్కాను అమెరికా 7.2 మిలియన్లకే విక్రయించేశారు. ఆ కొనుగోలుకు కొంతమంది సెవార్డ్ మూర్ఖత్వంగా విమర్శించిన 1896లో క్లోండిక్లో బంగారం దొరకడంతో అమెరికా రాత మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధంలో అలాస్కా వ్యూహాత్మక ప్రాముఖ్యత పెరిగింది. అలూటియన్ గొలుసులోని కొన్ని ద్వీపాలు జపాన్ ఆక్రమించగా 1943లో అమెరికా వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంది. కోల్డ్ వార్ సమయంలో సోవియట్ దాడుల భయంతో రాడార్ వ్యవస్థలు, సైనిక మౌలిక వస్తువులు నిర్మించబడ్డాయి. ఈ అనుభవం తర్వాత ట్రాన్స్ అలాస్కా పైప్లైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇక ఇటీవలి కాలంలో పెంటగాన్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో చైనా, రష్యా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సాంకేతిక సదుపాయాలు మెరుగుపరుస్తోంది. రష్యా సైనిక కార్యకలాపాల నేపథ్యంలో అమెరికా సైనికులను అలూటియన్ ద్వీపాలకు పంపింది. అలాస్కా అంతర్జాతీయ నాయకుల సమావేశాలకు వేదికగా నిలిచింది. జపాన్ చక్రవర్తి హిరోహిటో 1971లో, పోప్ జాన్ పాల్ 1984లో, బరాక్ ఒబామా 2015లో ఇక్కడ అడుగుపెట్టారు. 2017లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను యాంకరేజ్ లో అమెరికా స్వాగతం పలికింది. 2021లో అమెరికా, చైనా ఉన్నతాధికారుల మధ్య ఇక్కడే కీలక చర్చలు కూడా జరిగాయి. అయితే 2022లో రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసిన తర్వాత అలాస్కాలో రష్యాపై వ్యతిరేక భావనలు పెరిగాయి. యాంకరేజ్, జునాయి నగరాలు రష్యాతో తమకు సఖ్యతగా ఉండే ప్రాంతాలతో సంబంధాలను నిలిపివేశాయి. పుతిన్ సందర్శనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. కొంతమంది విశ్లేషకులు ట్రంప్ పుతిన్ సమావేశం చెడు సంకేతం ఇస్తుందని హెచ్చరిస్తున్నారు. బెలారస్ కు మాజీ బ్రిటిష్ రాయబారి నైజెల్ గౌల్డ్ డేవిస్ అభిప్రాయం ప్రకారం చూస్తే పుతిన్ అలాస్కా గతంలో మాకు చెందింది కాబట్టి ఉక్రెయిన్ లోని కొంత భూభాగాన్ని మాకు ఇవ్వాలనే రాజకీయ సందేశం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాస్కా చరిత్ర, రష్యా ప్రభావం, అమెరికా వ్యూహాత్మక అవసరాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు కలగలిసిన వేదిక. ఇప్పుడు ట్రంప్ పుతిన్ భేటీ ఆ చరిత్రలో మరో వివాదాస్పద పేజీగా నిలవబోతోంది.